గాయత్రి మంత్రాక్షర మహిమ. సౌనకాది మహామునులారా, నారాయణ మహర్షి ఇంతవరకు చెప్పిన సదాచారాన్ని శ్రద్ధగా విన్న నారదుడు మరొక ప్రశ్న వేశాడు. వారిద్దరి సంభాషణగానే దాన్ని వినడం అందంగా ఉంటుంది కనుక అలాగే చెబుతాను వినండి అంటూ సూతుడు కొనసాగించాడు. నారాయణ మహర్షి, సదాచారం గురించి సవివరంగా తెలియజేశావు. చంద్రాయనాది వ్రతాల గురించి చెప్పావు. కానీ అవన్నీ ఆచరణకు కష్టసాధ్యులు. మాలాంటి వారికి దేవి అనుగ్రహం లభించేట్టు సుఖంగా తేలికగా అనుష్ఠించడానికి తగినట్టు ఏమైనా వ్రత విధానాలుంటే తెలియజేయి. గాయత్రి విధి చెప్పావు. అనుష్ఠానం చాలా ఉంది. వాటిల్లో ముఖ్యాతి ముఖ్యం అత్యధిక పుణ్యప్రదం ఏమిటి? గాయత్రి మంత్రానికి 24 అక్షరాలన్నావు. వాటికి ఋషులెవరు? ఛందస్సు ఏమిటి? దేవతలెవరు? ఇవన్నీ సమగ్రంగా తెలియజేసి నా వంటి అలసుల్ని తరింపజేయి అని నారదుడు ప్రార్థించాడు. నారాయణ మహర్షి చిరునవ్వులు చిందిస్తూ ఆరంభించాడు. నారద, తక్కిన అనుష్ఠానాలను వేటిని చేసినా చేయకపోయినా గాయత్రిని చేస్తే చాలు. ద్విజుడు కృతకృత్యుడైనట్టే. 3 సంధ్యల్లోనూ అర్ఘ్యమిచ్చి 3000 గాయత్రి జపం చేస్తే అదే 10,000. దేవతలకు కూడా పూజ్యుడవుతాడు. అంగన్యాస కరన్యాసాదులు చెయ్యని మానని సచిదానంద రూపిణి గాయత్రిని నిర్వాజ్యనంగా ధ్యానించడం ముఖ్యం. గాయత్రి మంత్రంలో ఒక్క అక్షరాన్ని సిద్ధింపజేసుకుంటే చాలు. ఆ సాధకుడు హరిహర హిరణ్య గర్భ సూర్య చంద్రాగ్నులతో పోటీ పడతాడు. ఒక్కొక్క అక్షరము అంతంత ప్రభావం కలిగినవి. అందుకని ఆ అక్షరాలు ఋషిచందో దేవతలను అదే క్రమంలో అక్షరాల్లా చెబుతాను, శ్రద్ధగా గ్రహించు. వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, శుక్రుడు, కన్వుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, కపిలుడు, సౌనకుడు, యజ్ఞవల్క్యుడు, భరద్వాజుడు, జమదగ్ని, గౌతముడు, ముద్గలుడు, వేదవ్యాసుడు, లోమసుడు, అగస్త్యుడు, కౌశికుడు, వత్సుడు, పులశ్చుడు, మాండూకుడు, దుర్వాసుడు, నారదుడు, కశ్యపుడు, ఈ 24 మంది వరుసగా ఆ 24 వర్ణాలకు ఋషులు. గాయత్రి, ఉష్ణిక్కు, అనిష్టుప్పు, బృహతి, పంక్తి, త్రిష్టుప్పు, జగతి, అతిజగతి, శక్వరి, అతిశక్వరి, ధృతి, అతిధృతి, విరాట్, ప్రస్తార పంక్తి, కృతి, అతికృతి, ఆకృతి, వికృతి, సంకృతి, అక్షర పంక్తి, భుహ, భువహ, స్వహ, జ్యోతిష్మతి. ఇవి 24 ఛందస్సులు. అదే క్రమంలో దేవతలను చెబుతాను. మొదటి అక్షరం అగ్నిదేవతాకం, 2వది ప్రజాపతి దేవతాకం, 3 సోమదేవతాకం, 4 ఈశాన దేవతాకం, 5 సవిత్ర దేహతాకం, 6 ఆదిత్య దేవతాకం, 7వది బృహస్పతి దేవతాకం, 8వది మిత్రావరుణ దేవతాకం, 9 భగదేవతాకం, 10వది అర్యమ దేవతాకం, 11 గణేశ దేవతాకం, 12 త్వష్టృ దేవతాకం, 13వది పౌష్ణ దేవతాకం, 14 ఇంద్రాగ్ని దేవతాకం, 15వది వాయవ్య దేవతాకం, 16వది వామదేవ దేవతాకం, 17వది మైత్రావరుణి దేవతాకం, 18వది వైశ్వదేవం, 19వది మాతృదేవతాకం, 20 విష్ణుదేవతాకం, 21 వసుదేవతాకం, 22వది రుద్రదేవతాకం, 23వది కుబేర దేవతాకం, 24వది అశ్విని దేవతాకం. నారద, ఇవి గాయత్రి మంత్రంలో 24 అక్షరాలకు ఋషులు, ఛందస్సు, దేవతలు సంగ్రహంగా తెలియజేశాను. దీన్ని వింటే చాలు, జపించినంత ఫలితము దక్కుతుంది. ఈ వర్ణాలకు అధిదేవతే కాదు, అధిదేవీ శక్తులు ఉన్నాయి. మంత్రాక్షరాల క్రమంలో ఆ శక్తుల పేర్లు చెబుతాను విను. వామదేవి, ప్రియ, సత్య, విశ్వ, భద్రవిలాసిని, ప్రభావతి, జయ, శాంత, కాంత, దుర్గా, సరస్వతి, విద్రుమ, విశాలేఖ, విశాలేశ,
వ్యాపిని, విమల, తమోపహారిణి, సూక్ష్మ, విశ్వయోని, నిరయ, వస, పద్మాలయ, పరశోభ, భద్ర, దృపద అనే 24 శక్తులు ఆ అక్షరాలకు అధిదేవీమూర్తులు. ఇంకా ఈ వర్ణాలు ఏమిటంటే మొదటిది సంపంగి పువ్వు రంగు, రెండవది అతసి వర్ణం, మూడవది పగడం రంగు, నాలుగవది స్ఫటిక వర్ణం, ఐదవది పద్మం రంగు, ఆరవది తరుణాదిత్య సన్నిభం, ఏడవది శంఖచంద్ర సమప్రభం, ఎనిమిదవది చిగురాకు రంగు, తొమ్మిదవది పద్మరాగపు రంగు, 10వది ఇంద్రనీలపు రంగు, 11వది ముత్తెపు రంగు, 12వది కుంకుమ రంగు, 13వది కాటక రంగు, 14వది రక్తవర్ణం, 15వది వైడూర్యవర్ణం, 16వది క్షౌద్రవర్ణం, 17వది పసుపు రంగు, 18వది మల్లెపువ్వు రంగు, 19 సూర్యకాంతి రంగు, 20 చిలకతోక రంగు, 21 శతపత్ర నిభం, 22 కేతకీ పుష్ప శంకసం, 23వది మల్లికా కుసుమం, 24వ అక్షరానిది కరవీరవర్ణం. ఈ వర్ణాలు 24ంటిని 24 తత్వాలున్నాయి. పృథివీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం, గంధం, రసం, రూపం, శబ్దం, స్పర్శ, ఉపస్థం, పాయువు, పాదం, పాని, వాక్కు, గ్రాణం, జిహ్వ, చక్షస్సు, త్వక్కు, శ్రోత్రం, ప్రాణం, అపానం, వ్యానం, సమానం అనేవి వీటి తత్వాలు. ఇలాగే ఒక్కొక్క వర్ణానికి ముద్రలున్నాయి. సుముఖం, సంపుటం, వితతం, విస్తృతం, ద్విముఖం, త్రిముఖం, చతుర్ముఖం, పంచముఖం, షణ్ముఖం, అధోముఖం, వ్యాపకాంజలికం, శకటం, యమపాసం, గ్రథితం, సన్ముఖోన్ముఖం, విలంబం, ముష్టికం, మత్స్యం, కూర్మం, వరాహం, సింహక్రాంతం, మహాక్రాంతం, ముద్గరం, పల్లవం. ఇవి 24 ముద్రలు. త్రిశూలం, యోని, సురభి, అక్షమాల, లింగం, అంబుజం అనేవి 6 మహాముద్రలు. తుర్యరూపాలు ఇవన్నీ మహాపాప క్షయకారాలు, కీర్తిప్రదాలు, కాంతిప్రదాలు. నారాయణ మహర్షి, స్వామి సర్వజగన్నాథ, చతుషష్ఠి కళాభిజ్ఞ, యోగ విద్య రహస్యవేత్త, నాకొక సందేహం మిగిలిపోయింది. ఏ పుణ్యకార్యం చేస్తే మోక్షం వస్తుంది, బ్రహ్మరూపత్వం సిద్ధిస్తుంది, దేహం దేవతారూపాన్ని, మంత్రరూపాన్ని పొందుతుంది? ఆ సత్కర్మ ఏమిటో, దాని ఆచరణ విధానమేమిటో, మంత్ర, ఋషి, చందో, అధిదైవత ధ్యానాలు ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ప్రభు, దయచేసి తెలియపరుచు. నారద మహర్షి, తప్పకుండా తెలియపరుస్తాను. నువ్వు అడగడము, నేను చెప్పకపోవడమునా? గాయత్రీ కవచమని అత్యంత గూహ్యం ఒకటి ఉంది. దాన్ని పఠించినా ధరించినా సర్వపాపాలు నశిస్తాయి, కోరికలన్నీ తీరుతాయి. అంతేకాదు, దేవీ రూపుడవుతాడు.